శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఇప్పుడు మీరు వింటున్న ఈ సంఘటన శ్రీ నీలంరాజు వెంకటశేషయ్య గారు రచించినటువంటి నడిచే దేవుడు అనే పుస్తకం నుండి గ్రహించబడింది. పరమాచార్య స్వామివారికి సన్నిహితులైన వారు ఒక వింత అనుభవం పొంది ఆనందిస్తారు. నేనంటే స్వామికి ఎక్కువ ప్రీతి, అందరికంటే స్వామి నన్నే ఎక్కువ ఆదరిస్తారు, నాతో ఎంతో ప్రేమగా మాట్లాడుతారు, నా విషయం నా కుటుంబ విషయం అన్నీ జ్ఞాపకం పెట్టుకుంటారు, అందరికంటే నేనే స్వామి అనుగ్రహానికి పాత్రుణ్ణి. విశేషమేమంటే ఈ విధమైన భావాన్ని మహాస్వామి వారు ఎందరెందరికో కలిగిస్తారు. ఇది స్వామికి సహజమో ప్రయత్నపూర్వకమో రుజువు చేయడం చాలా కష్టం. సహజమేనని నా నమ్మకం. కాకపోతే అందరినీ సమధికంగా తృప్తిపరచడం మానవ మాత్రులకు సాధ్యమా? అపూర్వము అనితర సాధ్యము అయిన ఈ లక్షణం దైవాంశ సంభూతులకే సాధ్యం. మన పురాణాలు తిరగవేస్తే రామ కృష్ణుల్లాంటి అవతారమూర్తులు ఈ లక్షణాలు కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు గోపకాంతలతో రాసకేలి సలిపేటప్పుడు ఆత్మారాముండయ్యును గోపసతులెందరో అందరకు నందరై నిజ ప్రతిబింబంబు తోడని క్రీడించు బాలుర పోలిక కేలి సలిపెనట. భాగవతం దశమస్కందం. అదేవిధంగా పట్టాభిషేకానంతరం రామచంద్ర ప్రభువు వానరసేనను సంభావించినప్పుడు వానరులొక్కొక్కరు ప్రభువు నన్ను చూసే నవ్వాడని, నా వైపే చేతులు చాచాడని, నన్నే పలకరించాడని, నన్నే మెచ్చుకున్నాడని పలు విధాల సంతోషించారట. న్యూనాధిక తారతమ్యం లేని ఈ భావం దివ్యపురుషులకు మాత్రమే సాధ్యం. కీర్తిశేషులు శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారు ఈ కింది శ్లోకంలో ఇదే భావాన్ని ప్రకటించారు. మయ్యేవ పూర్ణాస్తి గురోర్దయేతి సర్వస్య శిష్యస్య నిరూఢభావః తథా విభక్త పిదయావ్యయాస్య సర్వేశ్వరో మేయ దయోహినాన్యః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.